హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వరల్డ్. మనోవిజ్ఞాన శాస్త్ర తరగతుల్లో భాగంగా పెరుగుదల వికాసానికి సంబంధించి రకరకాల అంశాలని మనం గత వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఆవామ్ నోమ్ చోమ్స్కీ లేదా చామ్స్కీ అని పిలవచ్చు, అమెరికా దేశానికి చెందినటువంటి చామ్స్కీ ప్రతిపాదించినటువంటి భాషా వికాస్ సిద్ధాంతం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ వికాసానికి సంబంధించినటువంటి అంశాలలో భాషా వికాసం అనేది కూడా ఒకటి. మనం రకరకాల వికాసాలను మనం చర్చించుకున్నాం. శారీరక వికాసం కావచ్చు, మానసిక వికాసం, లైక్ చాలా వికాసాల గురించి చర్చించుకున్నాం. ఒక్కొక్క వికాసానికి సంబంధించి కూడా ఒక్కొక్క వ్యక్తి, అంటే ప్రజ్ఞా వికాసానికి సంబంధించి దాన్ని సంజ్ఞానాత్మక వికాసం అని చెప్పేసి పియాజే చెప్పడం జరిగింది. అదేవిధంగా గత తరగతుల్లో నైతిక కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాస్ సిద్ధాంతాన్ని చూసాం. ఈరోజు భాషా వికాస్ సిద్ధాంతాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి మిత్రులైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, భాష, లాంగ్వేజ్ నిజానికి ఈ భూమి మీద, అంటే ఈ సృష్టిలో కేవలం ఒక మానవునికి మాత్రమే పరిమితమైనటువంటి, సాధ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ సాధనం ఏదైనా ఉంది అంటే అది భాష. అంటే తన యొక్క అనుభూతులను కావచ్చు, అనుభవాలను కావచ్చు, అభిప్రాయాలను కావచ్చు, వైఖరులను కావచ్చు, ఎదుటి వారికి చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పడం అనేది మానవునికి మాత్రమే పరిమితమైనది. మిగతా జంతువులకు, జీవరాశులకు, వాళ్ళకు, అంటే వాటికి సంబంధించిన భాష ఉండొచ్చు, కానీ అదొక క్రమరహితమైనటువంటి భాష, ఒక సంకేతాలు మాత్రమే, అది భాష కాదు. మిగతా జంతువులకు కూడా ఉంటుంది, కానీ అది భాష కాదు, ఒక రకంగా సంకేతాలు మాత్రమే. కానీ మనకు మాత్రమే పరిమితమైనటువంటి సాధనం ఏదైనా ఉంది అంటే అది భాష. అంటే భాషలో ఏమేమి వస్తాయంటే శబ్దం కావచ్చు, అంటే అంటే దాన్ని ఏమంటాం, ప్రొనౌన్సియేషన్ కావచ్చు, పదాలు కావచ్చు, అంటే స్ట్రక్చర్స్, అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ కావచ్చు, వాటి యొక్క అర్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా భాషలో భాగాలుగా మనం పరిగణించవచ్చు. అంటే ఈ భాషకు సంబంధించిన వ్యక్తిలో భాష ఏ రకంగా వస్తుంది అని చెప్పేసి ఆవామ్ చామ్స్కీ లేదా చోమ్స్కీ ఒక సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించిండు. దాన్నే, అంటే ఆయననే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్గా కూడా పిలవడం జరుగుతుంది. దీనికే 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు కూడా. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, యూనివర్సల్ గ్రామర్ థియరీ, భాషా గ్రహణ సిద్ధాంతం, లాంగ్వేజ్ అక్యుటేషన్ థియరీ, భాషార్జన సిద్ధాంతం. ఈ 3 కూడా దీనికి ఉన్నటువంటి పేర్లు. అంటే భాష అర్జన ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్. చోమ్స్కీ ప్రకారం భాష అనేది అర్జించబడుతుంది. అర్జించడం అంటే పుట్టుకతోనే వస్తుంది అని చెప్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. భాష అర్జించబడుతుంది, పదం అక్కడ ఆప్షన్లో మనకు అదే రావచ్చు. ఈయన ప్రకారం భాష అర్జించబడుతుంది, అంటే ఆల్రెడీ రావడం, పుట్టుకతోనే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరి ప్రకారం? చోమ్స్కీ ప్రకారం. అయితే చోమ్స్కీ ఏం చెప్పాడంటే, ఈ భాష యొక్క ప్రక్రియలో, అంటే భాషను నేర్చుకునే క్రమంలో 3 దశలు ఉంటాయి వ్యక్తిలో అని చెప్పాడు. మొదటి దశ వచ్చేసి మనం ఆల్రెడీ నేర్చుకున్న అంశాలే. ముద్దు పలుకుల దశ ఉంటుంది. అక్కడ వాక్య నిర్మాణం అనేది ఉండదు, అదొక భాషనే, కానీ సరైనటువంటి వాక్య నిర్మాణం, అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మేషన్, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా అక్కడ ఉండదు. రెండో దశకు వచ్చేసరికి, అంటే పిల్లవాడు పెరుగుతూ వచ్చేసరికి చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తాడు, నామవాచకాలను, సర్వనామాలను ఉపయోగిస్తాడని కూడా మనం నేర్చుకున్నాం. అంటే నౌన్స్, ప్రొనౌన్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక చివరికి వచ్చేసరికి ఏవైతే వర్బ్స్ ఉన్నాయో, వాక్య పదాలను, అంటే క్రియాపదాలను ఉపయోగించి కూడా వాక్య నిర్మాణాన్ని చేస్తాడు. మనం చూస్తుంటాం పిల్లలు, నేను తింటున్నాను అంటే ఫస్ట్ ఉపయోగించినప్పుడు చాలా తప్పుగా ఉపయోగిస్తాడు. నేను రేపు వచ్చాను, నిన్ను వస్తున్నాను, ఇవన్నిటినీ కూడా రాను రాను పిల్లవాడు సరి చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి 3 దశలుగా, అంటే 3 దశలు ఉంటాయని చెప్పేసి చోమ్స్కీ చెప్పాడు. ఇక అంటే ఈ సిద్ధాంతం, భాషా వికాస్ సిద్ధాంతం ఏం చెప్తుంది అసలు అంటే, ప్రధానంగా చోమ్స్కీ ఏం చెప్తాడంటే,
శిశువుకి భాషను అభ్యసించేటువంటి అపరిమితమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే నేర్చుకునేటువంటి కేపబిలిటీ ఏదైతే ఉందో, లాంగ్వేజ్ నేర్చుకునే కేపబిలిటీ ఇంటర్నల్గా చాలా ఉంటుంది అని చెప్తాడు. అంటే భాషను నేర్పడానికి మనం ఏవైనా కొత్త ఉద్దీపనలు కలిగించాల్సినటువంటి అవసరం పిల్లవానికి లేదు అని చెప్తాడు. అంటే ఉద్దీపనలు అంటే ఏవైనా స్పెషల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాష అని కాకుండా మనం మ్యాథమెటిక్స్ నేర్పించాలనుకోండి, పిల్లవానికి మనం ఒక సిలబస్ను, ఒక పుస్తకాన్ని, దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే గణితం నేర్పించాలి అనుకుంటే, ఈవీఎస్ నేర్పించాలనుకుంటే కూడా ప్రత్యేకమైన సిలబస్, బుక్, స్థాయి అనేది ఉంటుంది. భాషకు అలాంటి ఉద్దీపనలు కానీ వ్యవస్థ కానీ ఏది ఉండదు. దాని అవసరం లేకుండానే పిల్లవాడు భాషను నేర్చుకుంటాడు అని చెప్పేసి చోమ్స్కీ చెప్తాడు. అంటే ఈయన చెప్పే ఇంకో పాయింట్ ఏంటంటే, మెయిన్ అదే ప్రధానమైన పాయింట్ ఏంటంటే, పిల్లలు భాషను నేర్చుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది, బై బర్తే వస్తుంది అని చెప్తాడు. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ సామర్థ్యంతోనే ఎన్నో భాషలు ఉంటాయి. మనం చూస్తే ప్రపంచంలో మానవులలో ఎన్నో దేశాల్లో ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ సామర్థ్యంతోనే అన్ని భాషలు నేర్చుకుంటాడు పిల్లవాడని చెప్తాడు. భారతదేశంలోనే విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న ప్రాంతాలు, ఒక్కో రాష్ట్రంలో. అక్కడ ఉన్న పిల్లవాడు ఆ భాషను నేర్చుకుంటాడు. అమెరికా పోతే అక్కడ ఉన్నటువంటి భాష నేర్చుకుంటాడు. అంటే దేనివల్ల? పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యం వల్ల పిల్లవాడు మానవ భాషకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి భాషలు నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది అని చెప్తాడు. ఈ భాషా నిర్మాణం అనేది, అంటే మనిషి యొక్క భాష నిర్మాణం అనేది మనసును ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు చోమ్స్కీ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో చోమ్స్కీ ప్రకారం ఏంటంటే, అంటే భాష నేర్చుకునే దశలో అత్యంత క్లిష్టమైన దశ ఏంటి అంటే, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు ఉన్నటువంటి దశ అనేది కొంచెం క్లిష్టమైన దశ. అంటే ఆ భాషను నేర్చుకునే సామర్థ్యం ఆ వయసులో ఎక్కువగా అవుతుంది కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంటుంది అని చెప్తాడు. పిల్లవాడు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికే దాదాపు అంటే ఆ భాషలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్నింటినీ కూడా నేర్చుకుంటాడు అని చెప్పేసి చోమ్స్కీ చెప్తాడు. 3 నుండి 10 సంవత్సరాల వయసు, అంటే పిల్లవాడిలో 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకులో ఆ ఏజ్లోనే భాషా వికాసం అనేది గరిష్టంగా జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకో అంశం కూడా ఏం చెప్పాడంటే, ఈ భాషా వికాసంలో అనువంశికత పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ, సహజాతలను కూడా మనం ఇన్స్టిక్ట్స్ అని చెప్పుకున్నాం. ఈ సహజాతల పాత్ర, అనువంశికత పాత్ర తక్కువ అయినప్పటికీ కానీ అనువంశికత, పరిసరాలు, ఎన్విరాన్మెంట్ అండ్ హెరిడిటీ, ఈ రెండిటి యొక్క లబ్ధం, అంటే ఈ రెండిటి యొక్క పరస్పర చర్య వల్ల భాషా వికాసం జరుగుతుంది. అంటే భాష ఏర్పడదు, భాష ఆల్రెడీ ఉంటుంది. ఆ కేపబిలిటీ పిల్లవానిలో భాష నేర్చుకునే సామర్థ్యం వస్తుంది, కానీ దాని డెవలప్మెంట్ జరగాలి. ఆ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ సామర్థ్యం, అంటే ఆ లాంగ్వేజ్ ఉన్నటువంటి ఏదైతే భాషా సామర్థ్యం ఉందో అది డెవలప్ కావాలి అంటే ఈ అనువంశికత, పరిసరాలు, హెరిడిటీ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ మధ్య అనేది ఒక ఈ రెండింటి మధ్య లబ్ధం, అంటే చర్య అనేది ఉండాలి అనేది చెప్తాడు. ఎవరు? చోమ్స్కీ. అయితే ఈ భాషా వికాసానికి సంబంధించి బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి వ్యక్తి ఒక 2 అంశాలను ప్రతిపాదించింది. అంటే స్కిన్నర్ ఏం చెప్తాడంటే, నిబంధన వల్లనే భాష అర్జిస్తాడు పిల్లవాడు, భాష నేర్చుకుంటాడు. నిబంధనల వల్ల, అంటే మనం కల్పించేటువంటి పరిస్థితుల వల్లనే, మనం క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ వల్లనే భాష నేర్చుకుంటాడు అని చెప్పి స్కిన్నర్ చెప్తే దానిని కొట్టిపడేశాడు, తప్పు అని చెప్పాడు. అదే సందర్భంలో పియాజే కూడా ఏం చెప్పిండంటే, కేవలం పరిసరాలతో జరిగే చర్యల వల్ల మాత్రమే భాష నేర్చుకుంటాడు పిల్లవాడు అని చెప్పేసి పియాజే చెప్పాడు. వీళ్ళిద్దరి యొక్క అంశాలను కూడా చోమ్స్కీ కొట్టిపడడం జరిగింది. ఇంకోటి కూడా ఏం చెప్తాడు స్కిన్నర్ అంటే, సకారాత్మక పునర్బలనం, అంటే పాజిటివ్గా. అంటే పునర్బలనం అంటే భాష నేర్పించడానికి అవసరమైనటువంటి కొన్ని పరిస్థితులను సృష్టించడం, అంటే
అంటే మనం కొన్ని పరిస్థితులను సృష్టిస్తేనే భాష నేర్చుకుంటాడని చెప్తాడు స్కిన్నర్. దాన్ని కూడా తప్పన్నాడు. అనుకరణ ద్వారా మాత్రమే భాష నేర్చుకుంటాడని కూడా స్కిన్నర్ చెప్తే అది కూడా తప్పని చెప్పాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అనుకరణ ద్వారానే భాష నేర్చుకోవడం సాధ్యమైతే, అనుకరణ అంటే ఎవరిని అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళని అనుకరించడం ద్వారా నేర్చుకుంటాడని చెప్పి స్కిన్నర్ చెప్పాడు. కానీ తప్పు అని చెప్పాడు. ఎందుకు తప్పు అని చెప్పాడంటే, చదువుకున్న వాళ్ళ భాష ఒక రకంగా ఉంటుంది, చదువుకోనటువంటి భాష ఒక రకంగా ఉంటుంది. అర్థం సేమ్గా ఉండొచ్చు, కానీ భాష కొంత డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అనుకరణ ద్వారానే జరిగితే పిల్లవాడు కన్ఫ్యూజ్ అవ్వాలి. ఒక ఇంట్లోనే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక రకంగా భాష ఉపయోగిస్తారు, అన్ఎడ్యుకేటెడ్ ఎలిటెడ్ పీపుల్ ఒక రకమైన భాష ఉపయోగిస్తారు. అనుకరణ ద్వారానే జరిగింది అన్నప్పుడు ఇటు ఎవరిని అనుకరించాలి? ఎడ్యుకేటెడ్నా అన్ఎడ్యుకేటెడ్నా? ఒకే అంశాన్ని వీరు ఒక రకంగా ఉపయోగిస్తారు, వాళ్ళు ఒక రకంగా ఉపయోగిస్తారు. కాబట్టి అనుకరణ ద్వారా అనేది తప్పు అని చెప్పి చోమ్స్కీ వివరించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ సిద్ధాంతానికి సంబంధించి ఆయన కొన్ని భాగాలుగా ముఖ్యమైన అంశాలుగా విభజించడం జరిగింది. ఒకటి గవర్నమెంట్ బైండింగ్ పాయింట్ 1, రెండోది సార్వత్రిక వ్యాకరణం, 3 ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విషన్ డివైస్, తర్వాత 4వది ఆధునిక భావన. చూద్దాం ఇవేంటి అని. గవర్నమెంట్ బైండింగ్ అంటే ఒక పదం, ఆయన చెప్పినటువంటి పదం, దాని అర్థం ఏంటి సార్ అంటే, ఒక క్వశ్చన్ అనేది అంటే ఈ భాషా వికాస సిద్ధాంతానికి ముందు ఈ భాషకు సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ సందేహాలు అంటే, రెండు క్వశ్చన్స్, ప్రధానంగా 2 క్వశ్చన్స్ ఎరేజ్ అవుతాయి. పాయింట్ 1, పిల్లవాడు పుట్టుకతోనే భాషా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడా బై బర్త్, పాయింట్ 1. లేదా రెండో అంశం ఏంటంటే, పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా అనేది ఒక సమస్యగా ఉండేది ఈ చోమ్స్కీ సిద్ధాంతం కంటే ముందు. ఏంటి అంటే 2 పాయింట్స్. పుట్టుకతోనే భాషా సామర్థ్యం కలిగి ఉంటాడంటే, భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడా పుట్టుకతోనే, లేదు పుట్టిన తర్వాత నేర్చుకుంటాడా అనే ఒక సమస్యకు పరిష్కారమే ఈ సిద్ధాంతం. ఇది ఏం చెప్తుంది అంటే, ఇంతకుముందే చెప్పినట్టు పిల్లవాడు పుట్టుకతోనే భాష నేర్చుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. ఏదైనా ఒక భాష నేర్చుకోవాలంటే కొన్ని నిర్మాణాలు కావాలి, కొన్ని ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్స్ కావాలి. ఆ నిర్మాణాల సహాయంతోనే ఏదైనా భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యం వస్తుంది అని చెప్పి చోమ్స్కీ చెప్పి, ఆల్రెడీ ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి పుట్టుకతో ఉన్నాయి, ఇంటర్నల్గా పిల్లవాడిలో ఉన్నాయని చెప్పాడు చోమ్స్కీ. ఆ పుట్టుకతో ఉన్నటువంటి ఆ నిర్మాణాల సహాయంతోనే ప్రపంచంలో ఏ భాషనైనా నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్గా పిలిచాడు. సింపుల్ పాయింట్. శిశువులో పుట్టుకతోనే కొన్ని నిర్మాణాలు ఉంటాయి, భాష నేర్చుకునే నిర్మాణాలు బై బర్తే వస్తే ప్రతి శిశువులో ఆ నిర్మాణాల సహాయంతో ఏ భాషనైనా నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అంటాం. ఈ పాయింట్ ప్రకారం ఏమర్థమవుతుంది అంటే, పిల్లవానికి ఎవరు కూడా భాష నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, సార్ చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మనో నాన్ననో పదాలు అనిపిస్తున్నారు కదా, మనం అంటేనే నేర్చుకుంటుండు కదా అంటే, ఆల్రెడీ నువ్వేవైతే నేర్పిస్తున్నావో ఆ పదాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఇంటర్నల్గా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మనిషిలో, అవి ఉన్నాయి కాబట్టే నేర్చుకుంటున్నాడు. అట్లనే మీరు చిన్న కుక్క పిల్లని తెచ్చి పిల్లికో దానికో నేర్పండి, అమ్మ నాన్న అని రావు. ఆ డౌట్ మీకు రావచ్చు కాబట్టి చెప్తున్నాను. ఇక రెండోది సార్వత్రిక వ్యాకరణం, యూనివర్సల్ గ్రామర్. అంటే చామ్స్కీ ప్రకారం ఏంటంటే, మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, అవన్నీ కూడా కామన్ రూల్స్ ప్రకారమే రూపొందినాయి అని చెప్తాడు. అన్ని భాషలు బస్ట్ మనం ఒక 3 భాషలు తీసుకుందాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. గ్రామర్ అనేది ఉంటుంది. నామవాచకము, నామ్, నౌన్, సర్వనామము, సర్వనామ్, ప్రొనౌన్, క్రియ, వర్బ్. అంటే పేర్లు వేరే ఉండొచ్చు, పేర్లు వేరే కావచ్చు, కానీ ఏదైతే కామన్గా ఉండేటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటికీ, ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని భాషలకు కామన్గా ఉంటాయని చెప్పి చోమ్స్కీ చెప్పాడు. శిశువులో
ఆ వ్యాకరణాలను అర్థం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది పుట్టుకతోనే. వ్యాకరణాన్ని, ఏ భాషకు సంబంధించినటువంటి వ్యాకరణాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక వ్యవస్థ శిశువులో పుట్టుకతోనే ఉంటుంది. దాన్నే సార్వత్రిక వ్యాకరణం అన్నాడు, యూనివర్సల్ గ్రామర్. దాని సహాయంతోనే, ఆ సార్వత్రిక వ్యాకరణ సహాయంతోనే ఏ భాషనైనా నేర్చుకుంటాడు. దీనికి అనుకూలంగా అంటే ఇక్కడ మెదడులో, ఎడమ మస్తిష్కార్ధగోళ మెదడులో బ్రోకా అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. బ్రోకా ఇది ఈ సార్వత్రిక వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక విధిని నిర్వర్తిస్తుంది. బ్రోకా అనేటువంటి ఒక ప్రాంతం, ఇది సార్వత్రిక వ్యాకరణం. నెక్స్ట్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, LALAD, భాషార్జన పరికరం. అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, చోమ్స్కీ ఏం చెప్పిండు, పిల్లవానిలో భాషను నేర్చుకున్నటువంటి వ్యవస్థ ఉంటుంది అని చెప్పాడు కదా, దాన్నే ఈయన భాషార్జన పరికరంగా పిలవడం అనేది జరిగింది. ఈయన ఏం చేసిందంటే, ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్, ఒక పిల్లికి, ఒక చిన్న శిశువుకి లేదా కుక్కకు ఒకే రకమైన భాషా పరిసరాలను కల్పించింది. ఎన్విరాన్మెంట్, లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ సేమ్ ఇద్దరికి కల్పించింది. కొద్ది రోజుల తర్వాత గమనిస్తే శిశువులో భాషా వికాసం అనేది జరిగింది, పిల్లిలో కాలేదు. రీజన్ ఏంది? పిల్లిలో LAD లేకపోవడం, శిశువులో LAD ఉండడం. దానివల్లనే ఇంతకుముందే ఎగ్జాంపుల్ చెప్పిన, ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంటర్నల్గా మానవుడు భాష నేర్చుకోగలుగుతుండో, మిగతా జంతుజాలం పక్షులు ఏవైతే ఉన్నాయో అవి భాషను నేర్చుకోలేకపోతున్నాయని చెప్పేసి చోమ్స్కీ చెప్పాడు. ఈ LAD వల్లనే, దీని వల్లనే ప్రపంచంలో ఏ భాషనైనా నేర్చుకునేటువంటి సామర్థ్యం పిల్లవానికి ఉంది. అది ఏ భాష అయినప్పటికీ ఆ భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యం పిల్లవానికి ఉంది అని చెప్పేసి చోమ్స్కీ చెప్పడం జరిగింది. దీనివల్లనే, పర్టికులర్గా దీనివల్లనే ఎక్కడికి వెళ్ళినా, అంటే మనం గమనిస్తాం, చదువు రాని వాళ్ళు కూడా, మీరు బాగా గమనించండి, బెస్ట్ ఎగ్జాంపుల్, చదువు రాని వ్యక్తికి కూడా హిందీ వస్తుంది. తెలుగు వచ్చినటువంటి వ్యక్తి హిందీ వస్తుంది, గ్రామర్ తెలియదు, గ్రామర్ ద్వారా నేర్చుకోలే, ఆయన ఆ భాషను గ్రామర్ ద్వారా నేర్చుకోలే. తెలుగు ప్రాంతంలో పుట్టిన వ్యక్తి చిన్నతనంలోనో లేదా ఎప్పుడో పంజాబో ఇంకెక్కడో నార్త్ ఇండియానో ఇంకో రాష్ట్రానికి తమిళనాడు పోతే కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా భాష నేర్చుకుంటాడు. అక్కడ ఏంటి, ఆ రకమైనటువంటి కేపబిలిటీ పుట్టుకతో వచ్చింది అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది చోమ్స్కీ. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చోమ్స్కీ. అంటే మీరు ఏదైతే, అంటే మనం చెప్పేది సాంప్రదాయ పద్ధతే, మీరు ఏదైతే నేర్పిస్తున్నారో అది కరెక్ట్ కాదు, నేర్పించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పాడు. సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పించబడుతుంది. చోమ్స్కీ ప్రకారం భాష అర్జించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు స్కిన్నర్ వాళ్ళు చెప్పాం కదా, స్కిన్నర్ ఏమో అలా చెప్పాడు నిబంధన వల్ల అని, పియాజే ఏమో ఏంటి పరిసరాలతో చర్య వల్ల అని. ఆ రెండింటిని కూడా తప్పుపట్టడం అనేది జరిగింది. సింపుల్గా చెప్పాలి, చోమ్స్కీ అంటే ఒక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో భాష నేర్చుకునే సామర్థ్యం వస్తుందని చెప్పాడు. ఇదంతా సిద్ధాంతం. అది కొన్ని ఆధునిక భావనలు కూడా చెప్పడం జరిగింది. ఉత్పాదక వ్యాకరణం, జనరేటివ్ గ్రామర్, సార్వత్రిక వ్యాకరణం, యూనివర్సల్ గ్రామర్, నియత వ్యాకరణం, ఫార్మల్, రూపాంతర వ్యాకరణం, ట్రాన్స్ఫార్మల్ వ్యాకరణం అని కొన్నిటి గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ భావనల గురించి చెప్పాడు, వీటి గురించి ఆయన వివరించలేదు. ఇక భాషను, ఒక శిశువు భాషను పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఆ శిశువులో 3 ఉపవ్యవస్థలు ఉండాలి. ఒకటి ఫోనోలజీ, అంటే భాషను పలికేటువంటి విధానం. సిమ్నాటిక్స్ అంటే ఆ భాష యొక్క, అంటే శబ్దం యొక్క అర్థం. ప్రాగ్మాటిక్స్ అంటే వాక్య నిర్మాణం. ఈ 3 శిశువులో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే, ఫోనోలజీ, సిమ్నాటిక్స్, ప్రాగ్మాటిక్స్, ఈ 3 ఉపవ్యవస్థలు శిశువులో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే శిశువు భాషను పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాడు అని చెప్పి మనకు చామ్స్కీ చెప్పడం జరిగింది. ఇది చామ్స్కీకి సంబంధించినటువంటి సిద్ధాంతం. నెక్స్ట్ మనో విశ్లేషణ
మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతం ఎరిక్సన్ది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.